ఇక్కడ ఒకటండి, సార్. మీరు చెప్పినట్లుగా ఎవరైతే గత 5 సంవత్సరాల కాలంలో అవినీతి, అక్రమాలు, ఆగడాలు, అధికార అహంతో విచ్చలవిడిగా ప్రతిపక్ష నాయకుల్ని, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడారో, ఉమ్, వాళ్ళు ఈ రోజున ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో దాక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ మీరు చెప్పింది ఒకటి వాస్తవం. వంశీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన యొక్క అక్రమార్జనకి, బెదిరింపులకి, దాడులకి, ఆక్రమణలకి అద్దు అదుపు లేదని వచ్చిన వార్తలు ఈ రోజున సిట్టు విచారణ జరిపిన తర్వాత దానికి వాస్తవికత వస్తా ఉంది. ఉమ్, ఎప్పుడైతే ప్రభుత్వం సిట్టు విచారణ పెట్టిందో, సిట్టు విచారణ పెట్టిన తర్వాత ప్రజలకు కూడా ప్రభుత్వం మారిన తర్వాత ధైర్యం వచ్చింది. ఉమ్, ఎస్, మనకి చట్ట ప్రకారంగా మనకున్న హక్కులకు న్యాయపరమైనటువంటి అంశాలు మనకి న్యాయం జరుగుద్ది అనే అభిప్రాయం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కళ్ళే బయటకు వస్తా ఉన్నారు. దాంట్లోనే గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువ చేసేటువంటి ఒక హైకోర్టు న్యాయవాది సతీమణి పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కంకెరం చేసుకోవడం దగ్గర నుంచి, అలానే వీరవల్లి PS లో నమోదైన మరో కేసు ఉంది. రావూరి భాస్కర్ రావు అనే అతను నా భూమి కూడా ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆయన ఫిర్యాదు ఇచ్చాడు. వీటన్నిటి మీద కూడా నాన్ బెయిలబుల్, అంటే 7 సంవత్సరాలు పైన శిక్ష పడేటువంటి నేరాలు, అంటే అరెస్ట్ చేయడానికి మరలా అవకాశం ఉన్నటువంటి నేరాలు ఈ రోజున ఆయన మీద మరొక 2 కేసులు నమోదైనాయి. ఉమ్, ఇక్కడ చాలా స్పష్టం. పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో మాట్లాడుతుంటే విన్నా. ఆయన ఏమన్నా అంటే, వంశీ మీద రఘురామకృష్ణరాజు గారి మీద జరిగినట్టుగా 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించవచ్చు అంటే ఆయన తెలియకనే చెప్పేశాడు, మేము రఘురామకృష్ణరాజు గారి మీద 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించామని చెప్పేసి ఒప్పుకున్నాడు ఆయన, పరోక్షంగా ఒప్పేసుకున్నాడు. అవును. కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఈ అరెస్టుల పర్వము, నేరాలు, నేరారోపణలు, అరెస్టుల పర్వం మీరు ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కూడా ముద్దాయి యొక్క హక్కులు, ఏదైతే రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఎక్కడ ఉల్లంఘించబడలా. కానీ ప్రభుత్వం కొద్దిగా జాప్యం చేయడంతో రెడ్ బుక్ కాదు, అది డెడ్ బుక్ అని ఒక ప్రచారం చేశారు. సార్, ఒకటి మధ్యలో వస్తున్నాను. ఈరోజు పొన్నవోలు సుధాకర్ కూడా మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఏదైతే దీనికి సంబంధించి వీళ్ళు టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ కేసును ఎదుర్కొంటున్న వాళ్లకు సంబంధించి ఈరోజు ముందస్తు బెయిల్ ఇచ్చింది సార్. కొద్దిమందికి బెయిల్ పొడిగించింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎట్లా ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది. గతంలో ఇట్లాంటి పరిస్థితి, అంటే నేను అనేది కోర్టు ఇవ్వలేదని కాదు, గతంలో వీళ్ళు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు. ఇక్కడ అదేనండి, ఇక్కడ రాజ్యాంగపరమైంది, చట్టపరమైనది వెసులుబాటుని కూడా సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఇచ్చారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అడ్డగోలుగా ఆధారాలు లేకుండా అరెస్టులు చేసి రాజకీయ ప్రతీకార వాంఛ తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత ప్రభుత్వం లేదు అనేది ఇవన్నీ సంకేతాలు ఇస్తా ఉన్నాయి. అవును. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం చేతకానితనంగా భావించేసి వంశీ లాంటి వాళ్ళు ఏం చేశారంటే ఇంకా సాక్షులను కూడా బెదిరించేసి ప్రభావితం చేసేస్తే, బెదరగొట్టేస్తే సాక్షులు కూడా పెట్టిన కేసులు తప్పని చెప్పేసి వాళ్ళని ప్రభావితం చేయొచ్చని కొద్దిగా అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాడు. తీసుకోవడంతో పాపం దాంట్లో అది ఎదురు తిరిగింది. ఎదురు తిరిగేటప్పటికి కేసు నమోదైపోయి అరెస్ట్ చేసి జైలు కూర్చోవాలి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా, ఎందుకంటే మొదటి కేసులో ఇంత పెద్ద తీవ్రత లేదు అది ఆయనకు సంబంధించి. ఒకటి. రెండోది, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సార్, ఇది ఆయన సహజంగా గనక ఇప్పుడు గనక సిట్ గనక ప్రాపర్ గా విచారణ చేస్తే వ్యవస్థీకత